న్యాయస్థానం ఆదేశాలు అంటే కేవలం కాగితాలపై ఉన్న మాటలేనా లేదా తక్షణం అమలు చేయాల్సిన సంవిధాన బాధ్యతల? హైకోర్టు స్పష్టంగా చెప్పినా తక్షణం బదిలీలు చేయమన్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అమలు చేయకపోతే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నలతోనే హైకోర్టు ధర్మాసనం మండిపడింది. సిఎస్కే విజయానంద్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. 4 రోజులు జైల్లో ఉంచితే మిగతా అధికారులంతా దారిలోకి వస్తారు అనే వ్యాఖ్యలు వ్యవస్థను కుదిపేశాయి. ఇది కేవలం గ్రూప్ 1 వ్యవహారమే కాదు, ఇది న్యాయ వ్యవస్థ గౌరవం, ప్రభుత్వ బాధ్యతలపై పెద్ద ప్రశ్నగా మారింది. గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలపై సిట్ దర్యాప్తు జరుగుతున్న వేళ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. అందుకే గ్రూప్ 1 ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్యత నాన్ ఫోకల్ పోస్టులకు తక్షణం బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆదేశాలు ఇచ్చి 15 రోజులు గడిచినా ఎలాంటి అమలు లేదు. దీంతో విచారణకు హాజరైన సిఎస్ను అయితే ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. తక్షణం అన్న పదానికైతే అర్థం తెలియదా? కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని కింది స్థాయి అధికారులకు ఇస్తున్నారా? ఇంకా ఘాటుగా కోర్టు ఆదేశాలను మీరే గౌరవించకపోతే ఇక అధికారులు ఎందుకు గౌరవిస్తారు అని నిలదీసింది. ఎంపికైన అభ్యర్థులే సిఎస్ను అయితే మేనేజ్ చేసినట్లుగా ఉందని, వారితో కుమ్మక్కైనట్లే కనిపిస్తుందని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసమే దెబ్బతింటుంది. అలా అయితే న్యాయస్థానాలను మూసేయడమే మంచిది అంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వ్యవస్థకు గట్టి హెచ్చరికగా మారాయి. ఏజీ దమ్మలపాటి శ్రీనివాస సమన్వయవాలని కోరినా ధర్మాసనం అంగీకరించలేదు. ఇప్పటికే 15 రోజులు గడిచాయి. ఇప్పటికైనా ఆదేశాలు అమలవుతాయా లేదా జైలుకు వెళ్తారా చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది. చివరికి కోర్టు ఆదేశాలను అమలు చేసి గురువారం నివేదిక ఇస్తామని సిఎస్ హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కేసు విచారణను న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరన్ ధర్మాసనాలతో అయితే కూడిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఇది ఒక అధికారిపై ఆగ్రహం కాదు, కోర్టు ఆదేశాలను లెక్క చేయని వ్యవస్థపై న్యాయస్థానం ఇచ్చిన బలమైన హెచ్చరిక. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, వైకాపా హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్లుగా అక్రమాలను నిగ్గతేల్చాలనేందుకు సిట్ వేయాలి అని చెప్పి హైకోర్టు ఈ నెల 11న ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ఆస్కారం ఉన్నందున గ్రూప్ 1లో ఎంపికైన ఉద్యోగాలు చేసిన వారందరినీ కూడా అప్రాధాన్య పోస్టులకి తక్షణమే బదిలీ చేయాలి అంటూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు వివరాలతోటి నివేదికను వారంలో రిజిస్టర్ జ్యుడిషియల్ ముందుంచాలి అని సిఎస్ ను హైకోర్టు ఆదేశించడం జరిగింది. నివేదిక సమర్పించకపోతే సిఎస్ హాజరుకు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్వయంగా హైకోర్టు ఎదుట హాజరవడం జరిగింది. సో హైకోర్టు ఎదుట హాజరైనప్పుడు కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అలా చేయలేనప్పుడు న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ కూడా హైకోర్టు కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక న్యాయస్థానాలు మూసివేయడం మంచిదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే కోర్టు ఆదేశాలను అమలు చేస్తారా లేకుంటే జైలుకి వెళ్తారా చెప్పండి అంటూ కూడా సిఎస్ ని హైకోర్టు సూటిగా ప్రశ్నించడం జరిగింది. సహకేతుకు సమయం ఇవ్వాలి అని సిఎస్ కోరగా ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయని, విచారణను గురువారానికి వాయిదా వేస్తాము, రేపటిలోగా కోర్టు ఆదేశాలు అమలు చేస్తారో లేదో చెప్పాలని నిర్దేశించింది. ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కూడా స్పందిస్తూ వారం రోజులు సమయం అయినా ఇవ్వండి లేదా కనీసం 2 రోజులైనా ఇవ్వండి అని చెప్పి కోర్టును అభ్యర్థించడం జరిగింది. కానీ ఏదైతే హైకోర్టు ధర్మాసనం ఉందో హైకోర్టు ధర్మాసనం వాళ్ళ అభ్యర్థులను తిరస్కరిస్తూ ఇమీడియట్లీ కోర్టుకి నివేదికను కూడా సమర్పించాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దమ్మలపాటి శ్రీనివాస్ ఇంకో రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే సిఎస్ హైకోర్టుకి హాజరవ్వకుండా, వ్యక్తిగతంగా హాజరవ్వకుండా మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి కూడా కోర్టుని కోరడం జరిగింది. కానీ దీనిపైన కోర్టు సిఎస్ నుంచి మినహాయించాలి అంటే ఏజీ కోరినట్టుగా కోర్టు ఆదేశాలు అమలు చేస్తే హాజరు కావాల్సిన పని లేదంటూ కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 26 మంది ఆర్డీఓల్ని, 25 మంది డిఎస్పీలని వాళ్ళని వెంటనే ఆర్డీఓలనేమో జిఐడికి, అదేవిధంగా డిఎస్పీలనేమో ప్రధాన కార్యాలయం డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా సిఎస్ నిన్న రాత్రి సమయంలో ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలోనే సిఎస్ విజయానంద్ తరపున ఏజీ దమ్మలపాటు వాదించే సమయంలో కొన్ని అభ్యంతరాలను కూడా కోర్టు తెలపడం జరిగింది.
సిఎస్ నేరుగానే ప్రశ్నిస్తూ కూడా దాని మీద విజయానంద్ స్పందించాలి అంటూ కూడా కోర్టు దాని మీద కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిఎస్ స్పందిస్తూ కూడా దీని మీద సిట్ వేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా, మిమ్మల్ని 15 రోజులు కనుక జైల్లో పంపిస్తే కోర్టు అంటే లెక్క వస్తుందంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.